సుభాష్ చంద్రబోస్ ఎంత గొప్ప స్వాతంత్ర సమరయోధుడో మనకు తెలుసు. అతను ఎలా మరణించాడు అనేది ఇప్పటికి మిస్టరీ. అయితే మాకు దొరికిన ఒక ఇన్ఫర్మేషన్ ను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు మన ఛానల్ అయిన ఆకాశవాణి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం తేవడానికి ఆర్మీనే స్థాపించిన గొప్ప భారతీయ జాతీయవాది. భారతదేశం పట్ల బోస్ దేశభక్తి చాలా మంది భారతీయుల హృదయాల్లో ముద్ర వేసింది. అతను ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతని గొప్ప నినాదం ఏంటంటే, మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానంటాడు. నేతాజీ జనవరి 23, 1897 ఒరిస్సాలోని కటక్లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్ అసాధారణ నాయకత్వ లక్షణాలు కలిగి గొప్ప వక్తగా మరియు ప్రభావవంతమైన స్వాతంత్ర సమరయోధుడిగా పరిగణించబడ్డాడు. నేతాజీ తన 16 సంవత్సరాల వయసులో స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంస రచనలు చదివిన తర్వాత వారి బోధనలకు ప్రభావితుడయ్యాడు. అతని తల్లిదండ్రులు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఇండియన్ సివిల్ సర్వీస్ కు సిద్ధం చేయడానికి పంపారు. 1920లో ఐసిఎస్ పరీక్షకు సెలెక్ట్ అయ్యాడు. కానీ 1921 ఏప్రిల్లో ఇండియాలో జరుగుతున్న జాతీయవాద కల్లోలాల గురించి ఐసిఎస్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి భారత్కు తిరిగి వచ్చాడు. అప్పటికే అతివాదులుగా మితవాదులుగా విడిపోయిన ఐఎన్సీని శక్తివంతమైన అహింసా సంస్థగా మార్చిన మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ చిత్తరంజన్ దాస్ తో కలిసి పనిచేయమని బోస్ కి సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో బోస్ యువ విద్యావేత్త మరియు బెంగాల్ కాంగ్రెస్ వాలంటీర్లకు కమాండెంట్ అయ్యాడు. స్వరాజ్ అనే పత్రికను నడిపాడు. జాతీయోద్యమంలో జైలుకి కూడా వెళ్లాడు. 1927లో జైలు నుండి విడుదలైన తర్వాత ఐఎన్సీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. స్వతంత్రం కోసం నెహ్రూతో కలిసి పనిచేశాడు. సుభాష్ చంద్రబోస్ రోజు రోజుకు ఎదుగుతూ ఏకంగా 1938లో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడయ్యాడు. పారిశ్రామికీకరణ విధానాన్ని రూపొందించిన జాతీయ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పారిశ్రామికీకరణ విధానం గాంధీ ఆర్థిక ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంది. 1939లో బోస్ ఐఎన్సీ అధ్యక్ష పదవికి పోటీ పడగా, మరోవైపు పట్టాభి సీతారామయ్యను అధ్యక్ష పదవికి గాంధీ సపోర్ట్ ఇచ్చాడు. ఫైనల్ గా బోస్ గెలిచినా ఆ తర్వాత బోస్ ఐఎన్సీకి మరియు అతని పదవికి రాజీనామా చేశాడు. అదే సంవత్సరంలో నేతాజీ నేతృత్వంలోని ఐఎన్సీ ఒక వర్గంగా ఉద్భవించింది. ఐఎన్సీలో వామపక్ష భావనలు గల వారందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. వీరితో కలిసి బోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఏర్పాటు చేశాడు. 1939లో ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశాడు. దీనినే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అంటారు. ఇండియా నుండి తప్పించుకొని జపాన్ లో చాలా సంవత్సరాలు నివసిస్తున్న భారతీయ విప్లవకారుడైన రాజ్ బిహారీ బోస్ ను ఇంకా ఆగ్నేయ ఆసియాలో నివసిస్తున్న భారతీయులతో కలిసి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ను ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ జపాన్ చేతిలో ఓడిపోయినప్పుడు భారతీయ యుద్ధ ఖైదీలను సంఘటితం చేసి ఐఎన్ఏను ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో అధికారికంగా పనిచేసిన మోహన్ సింగ్ ఈ సైన్యాన్ని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈలోగా 1941లో సుభాష్ చంద్రబోస్ భారత్ నుండి తప్పించుకొని జర్మనీకి వెళ్లి భారతదేశ స్వతంత్రం కోసం పనిచేశాడు. 1943లో సింగపూర్ కి వచ్చాడు. సింగపూర్ లో మరలా ఐఎన్ఏను పునర్నిర్మించి సమర్థవంతమైన 45,000 మంది సైనికులను రిక్రూట్ చేసుకున్నాడు. 1943 అక్టోబర్ 21న నేతాజీ సింగపూర్ లో స్వతంత్ర భారతదేశం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. నేతాజీ జపాన్ ఆక్రమించిన అండమాన్కు వెళ్లి భారత జెండాను ఎగరవేశాడు. భారతదేశ స్వతంత్ర కార్యకలాపాలలో భారతీయ మహిళలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ నేతృత్వంలో ఆజాద్ హిందూ ఫౌజ్ మహిళా రెజిమెంట్ ఏర్పడింది. దీనినే రాణి ఝాన్సీ రెజిమెంట్ అని కూడా పిలుస్తారు. ఆగస్టు 18, 1945న నేతాజీ ప్రయాణిస్తున్న విమానం 2 గంటలకు టేకాఫ్ అయింది. విమానం టేకాఫ్ అవ్వడానికంటే ముందు చీఫ్ పైలట్, గ్రౌండ్ ఇంజనీర్స్ ఫోర్సైడ్ ఇంజిన్ గురించి ఆందోళన చెందారు. పదే ఇంజిన్ ని పరిశీలించారు. ఎట్టకేలకు 2 గంటలకు విమానాన్ని టేకాఫ్ చేశారు. టేకాఫ్ అయ్యే దృశ్యాలు గ్రౌండ్ ఇంజనీర్స్ చూశారు.
బాంబర్ టేకాఫ్ అవుతున్న సమయంలో లోపల ఉన్న ప్రయాణికులకు ఇంజన్ బ్యాక్ లో ఫైరింగ్ లాగా పెద్ద సౌండ్ వినబడింది. ఎయిర్పోర్ట్ మెకానిక్లు విమానం నుండి ఏదో పడిపోయినట్లు చూశారు. అది ఫోర్డ్ ఇంజన్ కానీ ప్రొపెల్లర్ కావచ్చు అని భావించారు. విమానం విపరీతంగా రైట్ సైడ్ కు దూసుకెళ్లి కుప్పకూలింది. విమానం రెండుగా చీలి మంటలు వ్యాపించాయి. పైలట్ అండ్ కో పైలట్ స్పాట్ లో చనిపోయారు. బోస్ స్పృహలో ఉన్నాడు. పెద్దగా గాయాలు కాలేదు. కానీ విమానం ఫ్యూయల్ అయిన గ్యాసోలిన్ తో పూర్తిగా తడిచిపోయాడు. బోస్ విమానం వెనక డోర్ నుండి రావడానికి ప్రయత్నించాడు కానీ డోర్ తెరుచుకోలేదు. విమానం ముందు నుండి మాత్రమే బయటికి వెళ్ళాలి కానీ ముందు భాగం మండుతుంది. దీంతో బోస్ తో పాటు ఇంకొక వ్యక్తి ముందు భాగం నుండి వెళ్ళడానికి నిశ్చయించుకొని వెళుతున్నారు. అప్పటికే గ్రౌండ్ స్టాఫ్ విమానం దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులు విమానం ముందు భాగం నుండి రావడాన్ని గమనించారు. అలా వచ్చిన బోస్ ముఖం, తల బాగా కాలిపోయింది. క్షణాల్లో అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు టైం 3 గంటలు అవుతుంది. చికిత్స చేస్తున్న టైంలో బోస్ కోమాలోకి వెళ్ళాడు. కొన్ని గంటల తరువాత అంటే రాత్రి 9-10 గంటల మధ్య మరణించాడు. 2 రోజుల తరువాత అంటే ఆగస్టు 20, 1945న ప్రధాన తైహుక్ శ్మశాన వాటికలో బోస్ మృతదేహాన్ని దహనం చేశారు. బోస్ మరణ వార్తను జపాన్ వార్తా సంస్థ అయిన డోమి అఫీషియల్ గా 23 ఆగస్టు 1945న ప్రకటించింది. సెప్టెంబర్ 7న జపాన్ అధికారి బోస్ అస్థికలను టోక్యోకి తీసుకువెళ్లారు. ఆ అస్థికలను టోక్యో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షుడు రామమూర్తికి అప్పగించాడు. సెప్టెంబర్ 14న టోక్యోలో బోస్ స్మారక సేవ నిర్వహించాక నిచిరెన్ బౌద్ధ మతానికి చెందిన రెంకోజీ ఆలయ పూజారికి అస్థికలను అప్పగించారు. అప్పటి నుండి ఆ అస్థికలు అక్కడే ఉన్నాయి. మీరు బోస్ మరణాన్ని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.